హాయ్ అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా ఆయన మెగాస్టారే. ఇది అనేక మార్లు రుజువైంది. వ్యక్తిత్వంలో ఆయన ఎవరెస్ట్ అంత ఉన్నతంగా ఉంటారు. సో అలాంటి చిరంజీవి గారు తాజాగా లిటిల్ ఛాంప్ సరిగమప లిటిల్ ఛాంప్ షో పార్టిసిపెంట్ అయిన వరుణవికి 5,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇంతకీ వరుణవి ఎవరు, ఆర్థిక సాయం ఎందుకు అందించారనే ఒక నేపథ్యంలోకి వెళితే, సరిగమప లిటిల్ ఛాంప్ షోలో ఒక పాప, వరుణవి అనే పాప తన అల్లరి మాటలతో అందరినీ పాటలే కాదు మాటలు కూడా అద్భుతంగా మాట్లాడుతుందన్నమాట. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ పాప పుట్టుకతో అంధురాలు. అయితే ఆ పాప ఒక సందర్భంలో అడిగింది అనిల్ రావిపూడి గారిని. అనిల్ రావిపూడి గారు జడ్జిగా వెళుతుంటారు ఆ షోకి. అనిల్ మామ, నాకు చిరు సార్ని కలవాలని ఉంది అంటే ఆయన వెంటనే చిరంజీవి గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవటం, చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. జరిగితే చిరంజీవి గారు ఆ పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేసి ఆ పాపతోటి తన సినిమాలో డైలాగులన్నీ చెప్పింది అనమాట. చిరంజీవి గారి సినిమాలో డైలాగులు చెప్పింది, పాటలు పాడింది. చిరంజీవి గారు చాలా సరదాగా గడిపారు ఆ పాపతోటి. చాక్లెట్ కూడా ఇచ్చారు. చాక్లెట్ ఇస్తా అంటుంది ఆ పాప, చిరు సార్ చాక్లెట్లు వద్దు కానీ మీ బ్లెస్సింగ్స్ కావాలి చిరు సార్ అంటుంది. సో చిరంజీవి గారిని అట్లా తన మాటలతో కట్టిపడేసింది. అయితే చిరంజీవి గారు ఆ సందర్భంలో ఒక మాట ఇచ్చారు వాళ్ళకి, జీవితాంతం ఆ పాపకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పి చిరంజీవి గారు మాట ఇచ్చారు. అది వైద్య పరంగా కావచ్చు, పాప కెరీర్ పరంగా కావచ్చు, ఇంకా ఏ రకంగానైనా ఏ రూపంలోనైనా సహాయం కావాల్సి వస్తే నేనున్నాను అని చెప్పిన భరోసా ఇచ్చారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్లాంక్ చెక్ హెల్ప్ అనమాట అది. సో ఆ బ్లాంక్ చెక్లో మనం ఎలాంటి సహాయం అయినా తీసుకోవచ్చు. అయితే అది చెప్పి ఊరుకోలేదు ఆయన. తాజాగా గ్రాండ్ ఫినాలే జరిగితే ఆ గ్రాండ్ ఫినాలేకి తన డాటర్ సుష్మిత కొణిదెల గారిని పంపించి 5,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పాపకు అందించడం జరిగింది. సో అంటే చిరంజీవి గారు మాట చెప్పారు కదా, ఏదో చెప్పేశాం కదా, జీవితంలో ఎప్పుడైనా సహాయం కావాలంటే నేనున్నానన్న భరోసా ఇచ్చేశారు కదా అనేసి వదిలేయలేరు. అంటే ఇంక వాళ్ళు అడుగుతారో లేదో తెలియదు కదా. అంటే చిరంజీవి గారి ఉద్దేశం, చిరంజీవి గారి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి, పాపకి ఎట్లయినా కళ్ళు తెప్పించాలన్న ఒక తాపత్రయం చిరంజీవి గారిలో కనపడింది. సో అలా వైద్య సహాయం కానీ ఏదైనా అట్లా చెప్పి వదిలేయకుండా ప్రస్తుతానికి ఒక 5,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా చిరంజీవి గారు చేశారు. చిరంజీవి గారు ఇలాంటి వాటిల్లో గుప్తదానాలు అంటారు కదా, ఆ రకంగా వాళ్ళు చెప్పుకుంటే తప్ప తెలియదు. పొన్నాంబళం అని ఇటీవల ఒక యాక్టరు తను జీవించి ఉండటానికి చిరంజీవి గారే కారణం అని చెప్పారు. అంటే కోట్ల రూపాయల విలువైన వైద్య సహాయాన్ని చిరంజీవి గారు ఆయనకి ఇచ్చారు. ఆయనే కాదు, సినిమా జర్నలిస్టుల నుంచి, అనేక అభిమానుల నుంచి జర్నలిస్టులు, సినిమా రంగంలో వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏం అడిగినా కాదనకుండా సాయం చేసే వ్యక్తి చిరంజీవి గారు. అందుకే ఆయన వ్యక్తిత్వంలో ఆయన ఎవరెస్ట్ అంత ఉన్నతంగా ఉంటారని చెప్పాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చిరంజీవి గారు తన ఇంటి నుంచి ఎవ్రీడే కొన్ని లక్షల రూపాయల చారిటీకి వెళ్ళిపోతూ ఉంటాయి రకరకాల రూపంలో. ముఖ్యంగా ఆయన దూరపు బంధువులు చాలామందికి ఆయన ప్రతి నెల పెన్షన్ లాగా 20,000, 25,000, 30,000 పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి మందులకు, వైద్య ఖర్చులకు ఉంటాయి కదా అని చెప్పేసి చాలా మందికి ఆర్థిక సాయం చేస్తారు. గబుక్కున పెద్ద పెద్ద డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు కూడా ఇటీవల కాలంలో ఒక డైరెక్టర్ అడిగితే 5,00,000 రూపాయలు ఇచ్చారు, ఒక కొరియోగ్రాఫర్ అడిగితే 5,00,000 రూపాయలు ఇచ్చారు. ఆర్థిక సహాయాలు చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు చిరంజీవి గారు. ఒక ఐ బ్యాంక్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఆ తర్వాత మొన్న కరోనా సమయంలో ఆయన ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్ కావచ్చు. అలాగే ఇండస్ట్రీలో కరోనా సమయంలో 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళినంటే ఒక తిండి తిన్నారు ఇండస్ట్రీలో ఈ సినిమా కార్మికులు అంటే చిరంజీవి గారి వల్లనే. సిసిసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఇంటికి పప్పు దినుసులు, బియ్యము ఇవన్నీ కూడా చేర్చారనమాట ఆయన. సో ఇట్లా చిరంజీవి గారు చేసిన సహాయాలు చాలా తక్కువే మనకు తెలుస్తాయి. ఒక 20% తెలుసుంటాయేమో మహా అంటే. 80% ఆయన చేసే చారిటీ ఎవ్వరికి తెలియదు. కాబట్టి చిరంజీవి గారు మళ్ళీ ఒక్కసారి ఈ రకమైన తన మనసు ఎంత ఉన్నతంగా ఉంటుందో అనేది మళ్ళీ నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ బాస్, మీరు ఎప్పటికీ మీరు చిరంజీవే.